ఈ నెల 30వ తారీఖున నేను చెప్తున్న ఈ గోవిందుడి మంత్రాన్ని తప్పకుండా జపించండి. నేను చెప్పబోతున్న పనులు ఆ గోవిందుడు సన్నిధిలో తప్పకుండా చేయండి. అవేంటో మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఆ రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా చెప్పబడింది. ముక్కోటి ఏకాదశి అనేది సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మహా అద్భుతమైన రోజు. ఈ ఒక్క రోజు సంవత్సరం పొడవును వచ్చే 24 ఏకాదశులతో సమానం. పద్మపురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఉత్తర దిక్కున ఉన్న వైకుంఠ ద్వారం తెరుచుకున్నప్పుడు దీన్ని మోక్ష ద్వారం అని కూడా అంటారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ కలిసి ఈ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణు దర్శనానికే వెళ్తారు. మన ముక్కోటి దేవతలందరూ కలిపి జరుపుకునే ఏకైక ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా చెప్తారు. ఈ ఒక్కరోజు ఆ గోవిందుని దర్శించిన లేదా స్మరించిన కొన్ని కోట్ల యాగాలు, వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. మనకి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. చిన్న తులసి దళం భక్తితో సమర్పిస్తేనే ఆ స్వామి ఆనందపడిపోతారు. అలాంటిది నేను చెప్తున్న ఈ పనులు ఆ రోజు మీరు చేయటం వల్ల ఆ గోవిందుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాన్ని కటాక్షిస్తారు. మీరు ఆ రోజు ఏం చెయ్యాలి, ఏ మంత్రం జపించాలో నేను మీకు చెప్తాను. మీరు నన్ను ఫాలో చేసి కమెంట్ లో గోవిందా అని కమెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, వీటికి మించిన సమస్యలు ఏ ఉన్నా ఒక్కసారి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన అంజిరాజ్ గారిని కన్సల్ట్ అవ్వండి. మీకు వారు ఫోన్ కాల్ ద్వారానే పరిష్కారం చెప్తున్నారు. ఈ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. 9000999563.